నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ నేను భాగ్యశ్రీ తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎరువుల కొరత ప్రధాన సమస్యగా మారింది. గత కొన్ని రోజులుగా యూరియా కోసం దుకాణాల దగ్గర బారులు తిరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియాను అందుబాటులో ఉంచడంతో వ్యవసాయ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని రైతులు మండిపడుతున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో యూరియా తగినంత ఇవ్వడం లేదని అంటున్నారు. మరోవైపు యూరియా సరఫరా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకే యూరియా పంపిస్తోందని, తమపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. అసలు యూరియాకు అడ్డుపడుతోంది ఎవరు? కేంద్రమా, రాష్ట్రమా? రైతుల కష్టాలు తీర్చేదెవరు? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. లక్ష్మణ్ గారు, ఇవాళ ఆ తెలుగు రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ప్రధాన సమస్యగా ఏర్పడుతోంది. మరి యూరియా కోసం ఇటు అనేక మంది రైతులు కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. మరి యూరియా కోసం ఆ క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మరి సకాలంలో యూరియా ఇవ్వక రైతులందరూ కూడా నానా అవస్థలు పడుతున్నారు. మరి ఇందుకు ప్రధాన సమస్య ఏంటంటారు? వర్షాలు బాగా పడుతూ ఉన్నందువలన వరి నాట్లు కానీ లేదా ఇతర పంటలు కానీ బాగా అధిక సంఖ్యలో వేసే అవకాశం ఉంది. దానివలన రైతులు యూరియా ముందే కొనుక్కొని పెట్టుకోవాలి అనేటువంటిది ఆలోచిస్తారు. అయితే యూరియా గురించి మనము అసలు ఎవరు సప్లై చేస్తారు, దాని విధానాలు ఏంటంటే కేంద్రమే పూర్తి బాధ్యత ఇక్కడ ఉండేది రాష్ట్రం కంటే. కేంద్రం అన్ని రాష్ట్రాలకు కూడా అలాట్మెంట్ చేసి ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడి నుంచి ఆయా రాష్ట్రాలకు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని సహకార సొసైటీలు అంటే వ్యవసాయ సొసైటీలకు కూడా వస్తాయి, పంపిణీ జరుగుతుంది. అలాగే రైతులకు అమ్మేటువంటి వ్యాపార సంస్థలు కూడా అమ్ముతాయి. ఇది ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఏమిటంటే కేంద్రము తగినంతగా పంపలేదు తెలంగాణకు, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల వైపు దృష్టి పెట్టి వాళ్ళకు ఎక్కువగా పంపిస్తుంది, తెలంగాణకు అన్యాయం చేస్తున్నది అన్నది వస్తున్నది. అంటే ఇప్పుడు దాదాపు 5.5 లక్షల టన్నులు 5.5 లక్షల టన్నుల సరఫరా చేయాల్సి ఉంటే 3 లక్షల వరకే సరఫరా చేశారు. తర్వాత సరఫరా ఆగిపోయింది. 8 లక్షల టన్నులకు కాను 5.5 లక్షలు సరఫరా అయింది. ఇంకా దాదాపు 3 లక్షల టన్నుల యూరియా తెలంగాణకు అందలేదు. చిన్న విషయం అది. 3 లక్షల టన్నులు అంటే మరి ఏమైపోతుంది? ఇంకా డిమాండ్ పెరిగిపోతుంది. రైతులకు అర్థమవుతుంది, త్వరగా పడి కొనుక్కోకపోతే మళ్ళీ దొరకదు అనేటువంటి ఉద్దేశంతో ఎరువులు అమ్మేటువంటి దుకాణాల మీద పడుతున్నారు. అలాగే వ్యవసాయ సొసైటీల మీద పడుతున్నారు. రాత్రి మగులు క్యూలలో నిలబడుకుంటున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావడానికి మరి కేంద్రము ఎందుకు దాని మామూలుగా ఏంటంటే ఏ రాష్ట్రం యొక్క డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్ మేరకు వాళ్ళు పంపించడము. అదే ఎందుకు మళ్ళీ యూరియాలో సబ్సిడీ ఇస్తుంది కేంద్రం, అందువల్ల కేంద్ర కంట్రోల్లో వెళ్ళింది. ఈ డీలర్లు ఏం చేస్తున్నారు, షాపుల్లో బ్లాక్లో అమ్ముతున్నారు. ఎలా వచ్చింది ఎక్కడికి అంటే రకరకాల మార్గాల్లో వాళ్ళు బ్లాక్లో అమ్మడానికి తయారయ్యారు. ఇప్పుడు ఈవెన్ వ్యవసాయ సొసైటీలకు వచ్చేదాన్ని కూడా ఆ వ్యాపారస్తులు ముందుగా వాళ్ళతో అండర్స్టాండింగ్ వచ్చేసి ఎరువుల వ్యాపారులు అవి తీసుకెళ్ళి ఎక్కువ రేట్లకు అమ్మడం. ఇది కూడా కరెక్ట్ అయిన విధానం కాదు. సరిగా మానిటరింగ్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెయ్యాలి. ఇలా బ్లాక్లో అమ్మకాలని ఆపాలి. ఖచ్చితంగా అక్కడ పోలీసులు ఉంటున్నారు. ఎక్కడైతే ఎరువుల దుకాణాల దగ్గర క్యూలు ఉంటున్నాయో అక్కడ పోలీసులు ఉంటున్నారు. రాత్రి పగలు కాపలా ఉండి యూరియా తీసుకెళ్తున్నారు. యూరియా బస్తాలు తక్కువ ఉండేది మెయిన్ ప్రధాన సమస్య. అందుకని పార్లమెంట్ దగ్గర కూడా తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ధర్నా కూడా చేశారు. ఇది రాజకీయ వైపు వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం లేదు. కేంద్రం అందరినీ సమానంగా చూడాల్సిందే.
ఆ, మ- మరి అదే చూడండి డిఫరెన్స్ ఇక్కడ వీళ్ళు తెలంగాణ నుంచి ఏమంటున్నాం మనం, అదే ఆంధ్రప్రదేశ్ కు మరి ఎందుకు సఫిషియెంట్ గా యూరియా పంపించారు పక్కన ఉన్న రెండు రాష్ట్రానికి? అక్కడంటే మీరు పొత్తులో ఉన్నారనా, కూటమి ప్రభుత్వం ఉందనా, ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉందనా అంటే అయితే ఈ విషయంలో మాత్రం బీజేపీ అంగీకరించడం లేదు. లేదు, ఆ, తగినంతగా అందాయి కాకపోతే బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు, రైతులకు అన్యాయం జరుగుతుందంటే అసలు కారణం అది అని వాళ్ళు చెప్తున్నారు. రైట్. ఏది ఏమి చెప్పినా కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అయితే కేంద్రాంది. రైట్. ఇక డిబేట్లో జాయిన్ అవ్వడానికి బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కరాటే రాజునాయక్ గారు ఉన్నారు. రాజునాయక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్ సార్, రాజునాయక్ గారు, మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రైతులకు యూరియా ఎరువుల కొరత ప్రధాన సమస్యగా మారింది. మరి గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాం యూరియా కోసం దుకాణాల దగ్గర రైతులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీనికి ప్రధాన సమస్య ఏంటి అంటారు? ఎందుకు ఇంత వైఫల్యం చెందుతోంది అంటారు? ఒకవైపు ఏమో తెలంగాణ రాష్ట్రంలో చేతగాని కాంగ్రెస్ పాలన, రెండు కేంద్ర వైఖరి, తెలంగాణ రాష్ట్రం పైన కేంద్రం చూపిస్తున్నటువంటి వైఖరి. ఒకవేళ తేవడంలో యూరియా తీసుకురావడంలో వీళ్ళు విఫలం చెందిర్రా, లేకపోతే యూరియా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీ అమిత్ షా గారు విఫలమయ్యారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో, గత 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ఎక్కడ కూడా యూరియా బస్తా కొరకు కాళ్ళు పట్టింది లేదు రైతులు. ఈ ఒక సామెత ఉండి తెలంగాణలో కానీ బయట కానివ్వండి, ఏడ్చిన రైతు ఆ రాజ్యం బాగుపడలేదని చెప్పేసి. సేమ్ ఈ రోజు పరిస్థితి ఏమైందంటే అధికారుల కాళ్ళు మొక్కే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మహబాద్ లో యూరియా అందక కాళ్ళు మొక్తా ఉన్నారు రైతులు. అదే రకంగా యూరియా బస్తా దొరకదో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో చూసినట్టు చెప్పులు, పట్ట పుస్తకాలు, లేకపోతే వాళ్ళు వేసుకొచ్చే బట్టలు, లేకపోతే వాళ్ళంతా కూడా లైన్ లో పెట్టిపోయే పరిస్థితి ఉన్నది. మీ స్క్రీన్ లోనే చూపిస్తున్నాం మనం. ఎంత అంటే ఎక్కడ కూడా పంటకు ముందే యూరియా తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అయితే, ఈ రోజు పరిస్థితి ఏంటంటే పంట వచ్చి వర్షాలు పడి పంటకు ఇప్పుడు పంటలలో యూరియా వేసే పరిస్థితిలో యూరియా లేకుండా పోలీసులు వచ్చి లాఠీ చార్జీలు తీసుకొని, లేకపోతే పోలీసులు వచ్చి కొట్టే పరిస్థితి, లేకపోతే రైతులు అక్కడనే పడుకునే పరిస్థితి, రైతులు అక్కడనే పట్టా పుస్తకాలు పెట్టిపోయే పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పాలన నడుస్తా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ 70 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఆ పాలన వచ్చిందా అని బాధపడుతూ ఉన్నారండి రైతులందరూ కూడా. ఎందుకంటే కేంద్రం మెడలు వంచి తీసుకురావాల్సినటువంటి యూరియాను తీసుకురాకపోగా ఇక్కడ ఉన్నటువంటి కనీసం యూరియాను సరిగ్గా ఇయ్యలే పరిస్థితి. మళ్ళీ గొప్పలు మాట్లాడతారు. ఏమని గొప్పలు మాట్లాడుతుంటే మా పాలనలో బ్రహ్మాండంగా మేము పంటలు పండించినామని చెప్పేసి. బ్రహ్మాండంగా పంటలు పండిస్తే బ్రహ్మాండంగా రైతులు మేము నీళ్ళు ఇచ్చినటువంటి వర్షాకాలము, వర్షాలు వస్తున్నాయి, ఒకవైపు నీళ్లు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కానీ చెరువులలో కానీ మత్తడి దుంకుతా ఉన్నాయి, దాంతో పంటలు ఎక్కువ వస్తా ఉన్నాయి. దానిపైన ఇప్పుడు యూరియాకు పంటలకు ఇయ్యనికే యూరియా కూడా ముందస్తు జాగ్రత్త, ముందస్తు తెలివితేటలు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు పునరావృతమవుతున్నాయండి. ఇప్పుడే కాదు, దౌర్భాగ్యం ఏంటంటే తను వచ్చినటువంటి స్టార్టింగ్ లో కూడా యూరియా పరిస్థితి ఇదే. కేంద్ర ప్రభుత్వంతో ఏ సమస్య అయితే ముందే ఉత్పన్నం అవుతాయో, రైతులకు ఏం అవసరం ఉందో, రైతుల గురించి ఏం చేయాలో అనేది కేంద్ర ప్రభుత్వంతో నేను సఖ్యతగా ఉన్నా, మాకు పెద్దన్న నేను 100 కాదు 400 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి యూరియా పైన మరి ఎందుకు అంటే ఏదో తూతు మంత్రంగా అసెంబ్లీ పార్లమెంటులో ఏదో 4 మాటలు మాట్లాడేసి వదిలేసారు. ఇక్కడ ఉన్నటువంటి దద్దమ్మ ఎంపీలు ఎవరైతే ఉన్నారో 8 ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు కానీ అక్కడ చాలా రోజులుగా నోరు విప్పకపోవడం, పార్లమెంట్ లో కనీసం ప్రశ్నలు అడగకపోవడం. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ 16 మందిలో ఒక్కరు కూడా ప్రశ్న అడగలేదండి ఈ సెషన్ లో. ఒక ధర్నాకు మొన్న నిన్న ఏదో అడిగి చిన్న ఇది చేసినట్టున్నారు, కానీ ఎందుకు పంపించలేదు, ఏ రాష్ట్రాలకు ఎంత పంపించారు, దక్షిణాది రాష్ట్రాలకు యూరియా ఎంత అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్రం ఎంత అవసరం, ప్రొక్యూర్మెంట్ ఎంత అవసరం ఉందని చెప్పేసి అడిగింది. మరి మీరు ఎందుకు పంపించలేదని అడిగే పరిస్థితి లేరు వీళ్ళు ఉన్నా లేకున్నా, ఈ ఎంపీలు ఉన్నా లేకున్నా ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రానికి. దౌర్భాగ్యం ఏంటంటే రైతులు ఏడుస్తా ఉన్నారు, రోడ్లు ఆ లైన్లలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, లైన్లలో చెప్పులు పెట్టుకొని పోతున్నారు. రైట్. ఒక్క నిమిషం రాజనాయక్ గారు, ఒక్క నిమిషం అండి. వెంకట్ నాయక్ గారు,
మరి ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ప్రధాన సమస్యగా మారింది. మరి యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ రంగ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని అంటున్నారు. మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. రాజు నాయక్ గారు ఉంటే బాగుండేది, కానీ రాజు నాయక్ గారు లేరు, రాజు నేత గారు ఉన్నారు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం. అంటే ఇందాక ఆల్రెడీ లక్ష్మణ్ గారు టెక్నికల్ గా కొన్ని విషయాలు చెప్పుండే. 9.80 లక్షల టన్నుల యూరియా రావాల్సిన అవసరం ఉంది. సో ఈ మంత్ వరకు అయితే 8.30 లక్షల టన్నుల యూరియా రావాలి, కానీ 5.30 లక్షల టన్నుల వరకు ఇచ్చిర్రు. మిగతా 3 లక్షల టన్నుల వరకు కొంచెం పెండింగ్ లో ఉంది. సరే, మొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో, ఉభయ సభల్లో ఉన్న ఎంపీలు పార్లమెంట్ లో పోయి కొట్లాడితే, జేపీ నడ్డా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ పోతే వారం రోజుల పాటు కొట్లాడి, అదేవిధంగా పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత 62,000 టన్నుల యూరియాని సప్లై చేస్తామని అన్నారు. అప్పుడు ఎంత అవుతుందంటే 5.92 లక్షల టన్నుల యూరియా ఈ తెలంగాణ రాష్ట్రానికి సప్లై అయినట్టు, ఏది అకార్డింగ్ టు మొత్తం డేటా ప్రకారం. రాజు నాయక్ గారు ఏమని చెప్పిపోయారంటే, నాకు తెలిసి ఉన్నారో లేదో లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటూ పోయారు. మేడం, అసలు 22,000 టన్నులు యూరియా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలే. వారం రోజుల పాటు వాళ్ళు కొట్టడం వల్ల ఆ యూరియా వచ్చింది. జేపీ నడ్డా గారిని, ఏది రసాయనాల మరియు ఎరువుల శాఖ మంత్రి గారిని మేము ఎరువుల కోసం కలిస్తే, బీజేపీ పార్టీ ఎంపీలు కానీ లేకపోతే వాళ్ళు కేంద్ర మంత్రులు కానీ రాజకీయాల కోసం కలుస్తున్నారు. ఆ తేడా స్పష్టంగా కనబడుతుంది. సరే, ఇదంతా పక్కన పెడదాం. పార్లమెంట్ లో, లోక్సభలో వాళ్ళకి స్థానాలు లేవు, ఏది బీఆర్ఎస్ పార్టీకి. రాజ్యసభలో 4 అయితే ఉన్నారు కదా, మా 4 ఏడికి పోయారు? మరి ఆ 4 ఏ రోజైనా మాకు మద్దతు తెలిపిరా? లేకపోతే ఏది ఎరువుల కోసం రోడ్ల మీదకి వచ్చిరా, పార్లమెంట్ లో ధర్నాలు చేసిరా, జేపీ నడ్డా గారిని కలిసిరా? ఒక్క ఫోటో ఉంటే ఒక్క ఫోటో బయటికి తీయమని చెప్పండి. ఏదో గల్లీలో ఇక్కడ పోరాటం చేసి ఢిల్లీలో దోస్తానం చేసుకుంటూ ఇక్కడ వాళ్ళకు ఒక ఎదురు మాట ఇస్తే మాకు ఇబ్బంది అయితే అనుకున్నాం ఏదైతే ఉందో, రైతులు రెచ్చగొట్టడం అవుతుంది కదా మేడం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలంగాణ రైతులు మోసం చేస్తున్న విషయం క్లియర్ గా కనబడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, ఒకటి నేను చెప్తున్నా, స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా మేడం. ఒకటి మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. ఈ రోజు ఇందాక 1 గంట క్రితం రామచంద్రరావు గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ లో ఏమని చెప్తారంటే, తుమ్మల నాగేశ్వరరావు గారంట ఎరువుల యొక్క కొరత ఉందని చెప్పి చెప్పడం వల్ల అంట, బ్లాక్ మార్కెట్ లో ఎరువులన్నీ పోవడం వల్ల అంట ఎరువుల కొరత ఏర్పడిందంట తెలంగాణ రాష్ట్రం. అది మాకు కావాల్సింది ఏదైతే ఉందో 8.30 లక్షల టన్నుల ఎరువులు ఈ మంత్కు రావాలి, ఆగస్టు 15 కల్లా రావాలి. అది మీరు ఇచ్చేస్తే మేము అడగాల్సిన అవసరం ఏముండే? అడిగితే రాంగ్ ఇండికేషన్ పోతుందా? అడిగితే ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా? ఆయన ఏమంటాడు, రెడ్ సీలో ఏదో వార్ జరుగుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతుంది, అందుకోసం ఇరాన్ నుంచి మనం సప్లై రావట్లేదు అంటున్నారు. నీమ్ కోటెడ్ ఇక్కడ వచ్చిన తర్వాత నీమ్ కోట్ చేస్తాం మేడం దాన్ని. సో నీమ్ కోటెడ్ అక్కడ నుంచే సప్లై రావట్లేదు ఈరోజు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట స్పష్టం చేస్తున్నాం మేడం, కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టి రైతు భరోసా పైసలు ఏదైతే ఉందో అది త్వరితగతిన మేము రిలీజ్ చేసినాం. అది రైతుల పట్ల మాకున్న ఏది పక్షపాత ధోరణి. అదే విధంగా మీరు ఇంకో మాట కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ప్రధానంగా రైతులు అంటే ఖరీఫ్ సీజన్ లో ఏది మన అగ్రికల్చర్ ఏది వరి ఎక్కువ పండిస్తారు కాబట్టి వరికి ఎక్కువ యూరియా అవసరం ఉంటుంది మేడం. పచ్చి రొట్టె స్టార్టింగ్ వేస్తారు, కానీ యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని ముందే దృష్టిలో పెట్టుకొని గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఎప్పటికప్పుడు లేఖలు రాసుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని జాగ్రత్త చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ వేదిక కానీ లేకపోతే జేపీ నడ్డా గారిని కానీ చాలా సార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రతిదానికి నేపథ్యం ఒకటే, ఏమని, తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత కనుక ఏర్పడితే మాత్రం రైతులు ఇబ్బంది పడతారు. 12 లక్షల టన్నుల ఎరువులు మాకు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంది 9,80,000 టన్నులను ఒప్పుకుంటే ఆ ఒప్పుకున్న దానికైనా ఇవ్వండి అని చెప్పి బతిమలాడే ప్రయత్నం చేస్తున్నాం. రబీలో పెద్దగా ఎరువులకి పెద్ద నెసిటీ ఉండదు మేడం, ఎందుకంటే కొంచెం డైవర్సిటీ పంటలు వేస్తారు కాబట్టి అప్పుడు ఆ నెసిటీ ఉండదు. తెలంగాణ అనేది భారతదేశంలోనే ఎక్కువ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ గా ఉన్నప్పుడు తర్వాత ఈ విషయం ఇక్కడున్న బీజేపీ ఎంపీలకు, బీఆర్ఎస్ ఎంపీలకు, బీజేపీ కేంద్ర మంత్రులకు తెలిసిన తర్వాత ఎందుకు ఈ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లదు అని చెప్పి చాలా క్లియర్ క్లియర్ గా వాళ్ళు అర్థం చేసుకోవాలి. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం అండి. వెంకట్ నాయక్ గారు, మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం వాళ్ళకు ఉంటుంది కదా మేడం, ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోయారు? మేము ఏదైతే ఒక ధర్నాన్ని చేపట్టినామో అక్కడ ప్రియాంక గాంధీ గారు ప్రెసెన్స్ అయ్యారు. 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో దాంతో పాటు 2 రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి గారు, దాంతో పాటు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా 4 రోజుల పాటు అక్కడ ఉండి కొట్లాడారు మేడం. ఇది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఉంటుంది, లేకపోతే బీజేపీ కూడా ఉంటుంది. మీరు అన్నది కరెక్టే. మరి ఆ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపడుతున్నారు, కరెక్టే.
మరి ఎందుకు ఇప్పటికీ అయినప్పటికీ అటు ఆందోళన చేపడుతున్నారు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఆయన కూడా మరి ఎందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా ఇవాళ క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఎందుకంటారు? మరి ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా? మేడం ఒకటి నేను ఏమంటున్నా అంటే ముక్కి మూలిగి 62,000 టన్నుల యూరియాని సప్లై చేసిరు. దానికి మా ప్రయత్నం చాలా బలంగా ఉందని అనుకుంటాం. ఎక్కడ మేము దాన్ని క్లెయిమ్ చేసుకుంటాం అంటే మళ్ళీ రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టిరు. నేనేమంటున్నా అంటే మేడం, తెలంగాణ రాష్ట్రం హై రైస్ ప్రొడ్యూసింగ్ రాష్ట్రం అని అనుకున్న తర్వాత, ఇక్కడ వడ్లు మంచిగా వండుతాయి, ఖరీఫ్లో ఎక్కువ వండిస్తారని తెలిసిన తర్వాత, వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి అంతా సరే. బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు కాకిలు ఎక్కడ ఒక ఫోర్ ఫ్రంట్లోకి రాలే, వరుణదేవుడు కరుణించడు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో పంటలు మండిగా పండిస్తున్నాయని తెలిసిన తర్వాత కూడా బీజేపీ పార్టీ ఇప్పుడు ఎరువులు రాష్ట్ర ప్రభుత్వం జాబితాలోకి వచ్చే అంశం కాదు మేడం, అదంతా కేంద్రం సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ఎరువుల రసాయనాల శాఖ మంత్రి కూడా కేంద్రంలోనే ఉంటుంది, అది కేంద్ర జాబితాలో ఉన్న అంశం. దాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నప్పుడు కేంద్రం దగ్గర అడగాల్సిన అవసరం ఉంటుంది కదా మేడం. దాన్ని కేంద్రం కాకి లెక్కలు చెప్పి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, ఇది చేస్తున్నారు అంటే అది మా బాధ్యత కాదు కదా మేడం. దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానికి ఉంటుంది. ఇదంతా ఏం మాట్లాడకుండా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం మీద బదనాం చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎవరి మీద కొట్లాడాలి మేడం? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సోయలేదా? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని సోయలేదా? గత 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించలేదా? ఈరోజు రైతులను బిస్కెట్ చేయాల్సిన అవసరం ఏముంటే ఎవరి మీద కొట్లాడాలి? ఎరువులు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఎవరు సరి పరిస్థితుల్లో ఇస్తలేరు? ఎందుకు 3 లక్షల టన్నుల లోటు ఉంది, ఆ లోటును ఎవరు భర్తీ చేయాలని చెప్పి కొట్లాడాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళ మీద కొట్లాడకుండా మళ్ళీ మా మీదనే కాంగ్రెస్ పార్టీ సకాలంలో ఎరువులు ఇస్తారని చెప్పి రాజకీయంగా అంటే కాంగ్రెస్ పార్టీ బదనాం చేస్తే రాజకీయంగా మనకు అవకాశాలు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ అరే బీజేపీ పార్టీ ఇస్తలేదు, బీజేపీ ప్రభుత్వం ఇస్తలేదు, వాళ్ళని కానీ బదనాం చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఆ రూపంలో ఎరువులు వస్తాయని చెప్పి కలిసి కొట్లాడడానికి సిద్ధమవుతారని చెప్పి మేము అడుగుతున్నాం. ఏ బీజేపీ పార్టీ అంటే ఏ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ అవన్నీ కొట్లాడిరు. ఇప్పుడు సురేష్ గారు ఉన్నారు, దాంతో విధంగా మన వద్దిరాజు రవిచంద్రరావు గారు ఉన్నారు, అదేవిధంగా హెట్రో చైర్మన్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎడిపోయారు. వాళ్ళు రైతుల పక్షాన లేరా? రైతుల పక్షాన కొట్లాడరా? ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందండి? తుమ్మల నాగేశ్వరరావు గారు వాస్తవాలు మాట్లాడిరు, తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుల పక్షాన మాట్లాడిరు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యే అందరూ రైతుల పక్షాన కొట్లాడుతున్నారు. అది అర్థం చేసుకున్న సోయి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎందుకు లేదని మేము అడుగుతున్నాం. రైతులు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? ఎరువులు ఎవరు సప్లై చేయాలనే విషయం రైతులకు మీరు చెప్తే ఏమవుతుంది అంటే బీజేపీ దగ్గర మీకు చెడ్డ పేరు వస్తుందనా? బీజేపీతో దోస్తానికి ఇబ్బంది అవుతుందనా? రైతుల పేరు మీద బీజేపీతో మీరు రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటారా? ఇదా మీ కపట రాజకీయం? ఇది మీ కపట నీత? మేము అదే అడుగుతున్నాం. మీ ఇంకో మాట కూడా మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. మేమేమంటున్నాం అంటే ఒకటి వాళ్ళంటే ఇది మన కొంచెం వాళ్ళకు బీజేపీ పార్టీ కాన్స్పిరసీ కూడా నేను చెప్తా. భారతీయ జన్ ఊర్వారక్ పరియోజన అని మనకి ఏదైతే మనకు ఎరువుల ఇది ఉంటుందో బస్తా ఉంటుందో ఆ ఎరువుల బస్తా మీద రాసుకుంటారు. దాన్ని అబ్రివేషన్, షార్ట్ అబ్రివేషన్ BJUP మేడం. దాన్ని బీజేపీగా దాన్ని కన్వర్ట్ చేసి ఎరువుల దగ్గర కూడా పార్టీకి ప్రచారం చేసుకునే వాళ్ళు వీళ్ళు. ఆ రైతులకు మేలు చేసే విషయంలో ఎందుకు చిత్తశుద్ధితో ఉండలేదని చెప్పి అడగాల్సిన బాధ్యత మాకుంది. మేము అడుగుతున్నాం. ఇప్పటికి మేము కష్టపడితేనే, ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బలంగా నిలబడితేనే 62,000 టన్నుల ఎరువు వచ్చింది మేడం. కర్ణాటక నుంచి తెప్పించామని అంటున్నారు, వాళ్ళు అక్కడి నుంచి తెప్పించామని అంటున్నారు, ఇక్కడ రైతుల కొరత లేకుండా చేస్తామని అంటున్నారు. అది కూడా మా ఒత్తిడి జరిగిందని మేము బలంగా చెప్తున్నాం. మరి ఇవాళ అదే ఒక ఆధార్ కార్డు మీద ఒక యూరియా బస్తాని ఇస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు చెప్తున్నారు. మరి ఎందుకు ఇవాళ ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ రైతుల సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి? అంటే ఇక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్యమా లేకపోతే ఇంకోట? అసలు రైతులే ఎందుకు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చు. మరి ఎందుకు ఇవాళ ఎన్నడూ లేని విధంగా అంటే గతంలో కూడా అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఇవాళ యూరియా కోసమే ప్రత్యేకించి అటు రైతులు కూడా పూర్తిగా రోడ్ల మీదే ఉండాల్సిన పరిస్థితి. మరి యూరియా కోసం ఇవాళ నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ధర్నాలు చేస్తున్న పరిస్థితులు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి అనుకోవచ్చు. మరి ఇప్పుడు మేడం రామగుండం ఎరువుల కర్మాగారము మూసివేయబడ్డది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినప్పుడు అప్పుడున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారు దాన్ని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసిరు, కొంతవరకు ప్రొడ్యూస్ చేసిరు, మళ్ళీ దాన్ని ఆపేసారు. ఎందుకు మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? రామగుండం ఫెర్టిలైజేషన్ అది ఏదైతే ఇండస్ట్రీ ఉందో అది ప్రాపర్ వేలో కనుక ఓపెన్ చేస్తే మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి మన విషయంలో. అదేవిధంగా దగ్గర ఉంటుంది కాబట్టి రామగుండం నుంచి మొత్తం సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ మొత్తం ప్రాపర్ వేలో కనెక్ట్ ఉంటుంది కాబట్టి అది చేయడానికి అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఓపెన్ చేస్తే పరిష్కారం దొరుకుతుంది. కానీ దాన్ని ఓపెన్ చేయడానికి పరిష్కార మార్గాలు వాళ్ళు వెతుక్కోలేకపోయారు. సరే ఆ లెక్క వేరే చూసుకుందాం మేడం. ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఎరువుల విషయం రైతులకు సంబంధించిన విషయం కాబట్టి, ఎరువులు అనేది ఒక ప్రైవేట్ కంపెనీ సప్లై చేయదు కాబట్టి, కేవలం సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి దీని మీద ప్రికాషనరీ మెజర్ తీసుకొని
ప్రాపర్ వేలో ఒక రాష్ట్రంలో ఇంత కేటాయింపులు జరిగిన తర్వాత ఆ కేటాయింపులు ఆ జిల్లాలో అంటే ఆ నెలవారీగా ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఎటువంటి కొరతలు ఉండవు. ఎందుకు నెలల వారీగా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది అంటే ఒకటే ఉంటుంది మేడం, ఎప్పుడైతే పాలకులకు రైతుల పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏముందంటే రైతులకు మనం చేయాల్సిన మేలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ పాలకులకు ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసము రైతులను అద్దం పెట్టుకొని రైతుల భుజాల మీద నుంచి తుపాకీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక కాల్చాల్సి వస్తే ఈ విధంగా కాల్చుకుంటూ ముందు పోదాం. కేంద్ర ప్రభుత్వం ఎరువులు సప్లై చేస్తుందని చెప్పి ఎవరికి ఏ రైతులకు తెలుస్తుంది, దాన్ని మనం మిస్గైడ్ చేసుకుంటూ పోతామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో కలిసి కపట రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టంగా అడుగుతున్నా మేడం, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈటల రాజు గారు మూసీ నది పరివాహక ప్రాంతంలో సామాన్య పేద కుటుంబాలు ఇల్లు కోల్పోతారని చెప్పి ఏది ప్రగల్భాలు కలిపి డాంబికాలు కలిపి తన రాజకీయం కోసం అడ్డగోలుగా స్పీచ్లు ఇచ్చిన ఈటల రాజు గారు ఏ రైతుల కోసం నరేంద్ర మోడీ గారినో లేకపోతే అమిత్ షా గారినో లేకపోతే జేపీ నడ్డా గారినో కలిశారండి? కలలేదు కదా. కేవలం వీళ్ళకు రాష్ట్ర అధ్యక్షుల పదవుల కోసమో లేకపోతే వీళ్ళకి ఎక్కడో హోదా కోసమో లేకపోతే వీళ్ళ నాయకులను అప్లీట్ చేయడం కోసమే కలిసిరు. కానీ ఏ రైతుల కోసం కలిసిరు, ఏ రైతుల కోసం మాట్లాడిరు? ఒక చిన్న విషయం జరిగితేనే సోషల్ మీడియాలో ఎంతో డాంబికాలు ప్రచారం తీసుకునే వీళ్ళు ఈరోజు ఏ రైతుల కోసం పనిచేస్తారని చెప్పి ఈరోజు బయటకు వచ్చేదని చెప్పే సందర్భం ఉంటుందా మేడం? కాబట్టి ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాలి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కంగణం కట్టుకొని మరి బీజేపీ పార్టీ పనిచేస్తుంటే బీజేపీ పార్టీ మీద కొట్లాడితే ఎక్కడ మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద డైవర్ట్ చేసి లేని విషయాన్ని మా మీద చొప్పించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట తెలంగాణ రైతులారా మీరు అర్థం చేసుకోండి, ఈ వేదికగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశంలో ఎరువులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆ ఇచ్చిన ఎరువులని ఇక్కడున్న రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కనుక అనుకున్న లెక్క ప్రకారం మంచిగా ఎక్సెస్ ఎరువులు కనుక ఉంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి శస్త్రవిషయాలు లేవు. కానీ ఇక్కడ కొరతను ఏర్పాటు చేసి రైతుల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను మీరు అర్థం చేసుకోండి, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కపట రైతు నాటకాలని అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎస్ సార్, రాజు నాయక్ గారు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే మేడం, రివ్యూ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయకుండా ఎంత కావాలనో అంత అడగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రివ్యూ చేసింది? ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఎవరిని అడిగింది? ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమో మన నారా లోకేష్ గారు వెళ్ళి కేంద్ర మంత్రులకు కలుస్తాడు, వ్యవసాయ శాఖ మంత్రికి కలుస్తారు, అందరికి కలుస్తాడు. అక్కడి నుంచి వాళ్ళకి కావలసినటువంటి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకున్నారు. వాళ్ళు ముందే కలవడం, ముందే రివ్యూలు చేసుకోవడం, ఎంత రైతులకు ఎంత ఉందో, ఖరీఫ్ కు ఎంత అవసరం పడుతుందో వాళ్ళకందరూ తెప్పించుకోవడం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి ఎడ నిద్రపోతుర్రు? వీళ్ళు ఎందుకు ఢిల్లీలో పోయి అడగరు? కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు నిలదీయరు? ఎందుకు వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం అండి. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే 9.1 మనకు అవసరమైనటువంటి యూరియా 9.1 lakh మెట్రిక్ టన్నులండి. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు మనకు పంపించింది ఏంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలై మొత్తం కలిపి దురదృష్టవశాత్తు మనకు వచ్చింది మేలో 1.5, అంటే జూన్ లో 1.6, జూలైలో మనకు వచ్చింది 1.3, దానికంటే ముందు ఏప్రిల్లో వచ్చింది మనకు 1.4, మొత్తం కలిపితే 5.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. మిగతాది మరి ఎందుకు రాలేదు? దీనికి నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు పంపించినటువంటి కాయిదాలే లేవంటున్నారు వాళ్ళు, మీరు అడిగిందే లేదని అంటున్నారు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. మీకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల నాడు అంటే మంచిగా పాలన సాగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో, రైతులు ఎప్పుడు ఇబ్బంది పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కొరకు ఎప్పుడు కూడా చెప్పులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ పెట్టకున్నటువంటి ఈ 9 ఏళ్లలో రానటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీకు ఎందుకు అంత సోయి లేదు ఈ ప్రభుత్వానికి? నా ప్రశ్న. రెండవది, మీరు గట్టిగా వెంకట నాయక్ గారు మంచి మాట్లాడారు. ఒక విషయం నేను ఒప్పుకుంటా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 దద్దమ్మలు కేంద్ర మంత్రులు, ఆ 2 దద్దమ్మలకు రైతుల గురించి కానీ రైతుల బాధల గురించి కానీ వాళ్ళ గురించి ఏం తెలియదు. రాజనాయక్ గారు ఒక్క నిమిషం అండి. రాజనాయక్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం. ఎస్ రాజనేత గారు. ఇద్దరం ఉద్యమకారులము
ఇప్పుడు మాట్లాడేటప్పుడు భాష సరిగ్గా ఉండాలి, లేకపోతే ఏమైతుందంటే అవతల నుంచి మాట్లాడినటువంటి భాషకు ప్రతిగా మనం కూడా వేరే భాష మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క నిమిషం నాకు కూడా అవకాశం ఇవ్వండి. నేను ఇప్పటిదాకా ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను. ఎస్ చెప్పండి. ఈరోజు యూరియా గురించి అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో ఒక్క నిమిషం అందరూ కూడా వినాలి నేను చెప్పేది. ఈరోజు అబద్ధాలకు అమ్మ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి యూరియా పంపిణీ విషయంలో ఏమేం చేసిందో ఒక్క నిమిషం చెప్తా వినండి. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో రబీ సీజన్ కంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనటువంటి 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. అంటే అవసరానికి మించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ యూరియాను సరఫరా చేయడం జరిగింది. అంటే 12.47 లక్షలలో మిగిలినది ఎక్కడ పోయింది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అంటే బ్లాక్ మార్కెట్ కి ఈరోజు తెరలేపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బ్లాక్ మార్కెట్ కు తెరలేపి ముందుగానే నో స్టాక్ బోర్డులు పెట్టి ఈరోజు కాబట్టి ఈరోజు ఇట్లా అబద్ధాలను ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేస్తలేదు అని చెప్పి ప్రచారం చేయడంలో ముందుంది తప్ప ఈరోజు రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. రెండోది, ఈరోజు అట్లా రబీ సీజన్ లో ఆ రకంగా ఉంటే మళ్ళా ఈరోజు ఖరీఫ్ సీజన్ లో 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. 2.04 ఖరీఫ్ సీజన్ లో కూడా ఈరోజు మిగులు ఉంది. మరి ఎక్కడ పోయిందయా అని అంటే అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మేసిర్రు. తర్వాత ఆగస్టు 2025 రామచంద్రరావు గారు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం బైసాబ్ ఆగు, చెప్పేపు ఆగు. వెంకట్ నాయక్ గారు ఈరోజు 2025 ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటి వరకే 5.18 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం ఆల్రెడీ సరఫరా చేసి ఉంది తెలంగాణ రాష్ట్రానికి. అంటే మొత్తంగా చూసుకుంటే ఒకసారి యూరియా మన ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చేసినది మనకు అవసరం ఉన్న దానికంటే కూడా మిగులుగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. రైతులకు సంవత్సరానికి మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడేవారు వెయిట్ చేయాలి ప్లీజ్. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దళారులకు మార్కెట్లలో నో స్టాక్ బోర్డు పెట్టించి మొత్తం కూడా అక్రమ మార్గాల్లో దళారులకు ఈ రోజు యూరియాను సరఫరా చేస్తూ నో స్టాక్ బోర్డు పెట్టి ఈ రోజు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ పైనంగా ఈ రోజు మళ్ళా కేంద్రం మీద ఈ రోజు దుమ్మెత్తేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మన ఖచ్చితంగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ రైతుల సంక్షేమం విషయంలో కానీ, రైతులకు యూరియా సరఫరా చేయడం విషయంలో కానీ, లేకపోతే రైతులకు పిఎం కిసాన్ నిధి క్రమంలో చాలా కోసం కృషి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పిర్రు. చేసిరా అండి? ఈరోజు లక్షల మంది ఈరోజు బ్యాంకుల చుట్టూ మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇప్పటికీ తిరుగుతున్నారు. తర్వాత ఈరోజు రైతులకు సంబంధించి మీరు 6,000 రూపాయలు వాళ్ళు ఎకరాకి ఇస్తా అంటే దాన్ని మేము 15,000 రూపాయలకు పెంచుదామని చెప్పారు. 12,000 15,000 చేస్తామన్నారు. అది కూడా చేయలేదు. ఇట్లా అడుగున ఈరోజు రైతులను మోసాలకు గురి చేస్తూ మళ్ళా పైనంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందా అండి? గతంలో ఒక పెద్ద మనిషి అంటే వైఎస్ఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఒకటి అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు. ఏమని? రాష్ట్రంలో ఎక్కడ
ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చినా కానీ 108 కుయ్యి కుయ్యి కుయ్యమని ఏ రకంగా అయితే వచ్చి ఆదుకుంటుందో ఆ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు మొత్తం యావత్ భారతదేశంలో పిఎం కిసాన్ నిధి డబ్బులు టింగు టింగు టింగుమని ఈరోజు ఎన్ని వేలు 6,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఎకరాకు 6,000 రూపాయలు వేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరు నవ్వినంత మాత్రాన ఏం కాదు, వాస్తవాలు మాట్లాడితే మీకు నవ్వు వస్తుంది, కోపం కూడా వస్తుంది. కానీ ఈ వాస్తవాలు నమ్మాలి కదా. చేసింది చెప్పుకునేటువంటి క్రమంలో మీకు ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ తప్పకుండా చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు చెప్తున్నాము. ఒక్కటి మాత్రం వాస్తవం, ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఇందాక మీడియా సమావేశంలో ఎన్ రామచంద్రరావు గారు కూడా చాలా క్లియర్ ఏమని, తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ కు తెరలేసింది వ్యవసాయ మంత్రి తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా రాష్ట్రంలో నో స్టాక్ బోర్డు రాష్ట్రంలో లేదు అని చెప్పి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి మేము ఈ సందర్భంగా రాష్ట్రానికి ఒక్క నిమిషం మేడం చెప్పి నేను మీకు ఇస్తాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజు రైతుల సంక్షేమం కోసం పాటుపడండి, కృషి చేయండి. రైతు ఏమైనా ఇబ్బందులు వస్తే మీరు ఆ ఇబ్బందులను తీర్చండి. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి రైతులకు. ఈ రోజు ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ లో మా ఎమ్మెల్యే హరీష్ బాబు గారు అక్కడ ధర్నా చేస్తున్నారు. పోడు భూముల విషయంలో సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయమని. అవి పట్టించుకోరు. నో స్టాక్ బోర్డు పెట్టి యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్మి అక్రమంగా సొమ్ము కాజాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ పార్టీని ఖచ్చితంగా అందరూ గమనిస్తున్నారు. అబద్ధాలు ఇక్కడ మనం ఆపాలి కాబట్టి మళ్ళీ ఎన్ని అబద్ధాలు మాట్లాడితే రైతులు కూడా ఇబ్బంది పడతారు. తెలంగాణ రైతులు ఎన్ని అబద్ధాలు మాట్లాడద్దు. నేనేమంటున్నా భాగ్యశ్రీ గారు ఒక మాట, రాజు నేత గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, అదేవిధంగా రాజు నాయక్ గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, నాకంటే సీనియర్ వాళ్ళు. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. సారీ లక్ష్మణ్ గారి నుంచి నేను ఒక్క నిమిషం టైం తీసుకుంటా. ఒక మాట రాజు నేత, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, యూరియా మిగిలి ఉంది, ఆ మిగిలిన బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు అంటున్నారు. అంటే మిగిలితేనే బ్లాక్ మార్కెట్ ఎంత ఇచ్చారు మీరు అన్న? మీరు ఎంత ఇచ్చారు? 5.30 లక్షల ఇచ్చింది చెప్తున్నా. ఇవ్వాల్సిందంట 8.30 లక్షల టన్నుల యూరియా, అంటే దాదాపు 3 లక్షల టన్నుల డిఫరెన్స్ ఉంది. ఆ డెఫిసిట్ ని ఎంత ఫుల్ఫిల్ చేయాలని దాని మీద ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఇది ఒక పాయింట్. నేను ఇంకో మాట కూడా చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టిరు. రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ ఇదే విషయం చెప్పిర్రు. రాజు నేత గారు చెప్పిన లెక్క ప్రకారం ఎట్లుంటుందంటే, ఎప్పుడైనా సరే వ్యవసాయం ఒక ఇయర్ ని మనం పారామీటర్ గా తీసుకుంటే ఫస్ట్ ఖరీఫ్ వస్తుంది, తర్వాత రబీ వస్తుంది. ఏది మనం ఆ ఇయర్ ని పారామీటర్ తీసుకోం మేడం. ఎప్పుడైతే వానలు పడితే అప్పటి నుంచి మనం దాన్ని పారామీటర్ గా తీసుకుంటాం. అప్పుడున్న రబీని ఇప్పుడున్న ఖరీఫ్ ని మొత్తం జాయిన్ చేసి మళ్ళీ ఎరువులు మిగిలిన అని చెప్పి మళ్ళీ తెలంగాణ రైతులు మిస్గైడ్ చేయడం ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని మేము అంటున్నాం. మేము ఏది ప్రపోజల్ పెట్టింది 12 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మీరు ఇచ్చింది ఎంత? ముఖ్య మూలికి 5.3 ఇచ్చిర్రు. సో మిగతా ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. కొంచెం ఏది మొత్తుకుంటే కొంచెం ఇస్తున్నప్పుడు తెలంగాణ రైతులకు జవాబుదారీగా ఉండాల్సిన మీరు మా మీద నెపం నెట్టడం వల్ల మీకేం వస్తుంది? ఇది ఎంతవరకు కరెక్ట్ అడుగుతుంది? నాట్ ఫేర్. వాళ్ళు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే 6,000 రూపాయలు ఉన్నాయో అది కూడా సంవత్సరానికి ముఖ్య మూలికి 2,000 ఒకసారి ఒకే ఏకకాలంలో 6,000 ఇస్తున్నాం కదా మేడం. దాన్ని మేము ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి? ఒక్క నిమిషం వెంకటనాయక్ గారు. లక్ష్మణ్ గారు చూడమ్మా, ఇక్కడ అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. రాజకీయంగా మనం మాట్లాడుకోవడం సరే, వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా మనకు యూరియా చైనా నుంచి, గల్ఫ్ కంట్రీ నుంచి వస్తుంది. 75 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ అంతకు 2 ఉంది. ఇఫ్కో సంస్థ ప్రొడక్ట్ చేస్తుంది కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ చేస్తుంది. అయితే ఇంకా 4 యొక్క కర్మాగారాలని, అంటే తయారు చేసేటువంటి కర్మాగారాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మేక్ ఇన్ ఇండియా అని చెప్పుకున్నటువంటి మనము ఖచ్చితంగా ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఆ ఉత్పత్తి అనేది మన దేశంలో జరిగితే ఈ సమస్య రాదు. చూడండి, 75 లక్షల టన్నులు ఇతర దేశాల నుంచి రావాలి.
ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? వరల్డ్ వైడ్ ఇవాళ రైన్ సీజన్ అంటే విపరీతమైనటువంటి వర్షాలు పడుతూ సముద్ర అలలు వలన స్టీమర్లలో అక్కడి నుంచి రావటం లేదు, ఆలస్యం అవుతున్నది. ఒకటి కూడా ఒక ప్రాబ్లం కూడా ఉంది అక్కడ, లేకుండా పోలేదు. కాకపోతే ఏంటంటే ముందు జాగ్రత్త వహించి ఇప్పుడు బఫర్ స్టాక్ లాగా రాష్ట్ర ప్రభుత్వం కాస్త ముందుగానే హెచ్చరిక చేసి తెచ్చుకొని పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ విస్తీర్ణం పెరిగింది బాగా. తెలంగాణలో ప్రాజెక్టులు రావటం వలన విస్తీర్ణం పెరిగింది. ఎక్కువ మంది వరి పంటలు ఎక్కువ వేస్తున్నారు, ఎందుకంటే ఆదాయం బాగా ఉంది కాబట్టి. అందువలన ఇక్కడ దానికి తగినట్టు ప్లానింగ్ ఉండాలన్నా, ఆ ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఉండి కేంద్రానికి ముందుగా తెలియచేయాలి, తొందరగా వచ్చే విధంగా ప్రయత్నాలు చేసుకోవాలి. ఒకటి కేంద్రానికి ఏం పట్టింది, రొటీన్గా వాళ్ళు అడిగారు పంపిస్తాం, వీళ్ళు అడగలేదు పంపము అనే పద్ధతిలో ఉంటారు. కానీ వాళ్ళు కూడా అలా ఉండకూడదు. వాళ్ళు కూడా ఏ రాష్ట్రంలో ఎక్కువగా విస్తీర్ణం ఉంది, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏమి, ఎంత ముందుగానే పంపిస్తే బాగుంటుంది అని చెప్పి అలా అలాట్మెంట్ చేసి ఉండాల్సింది, ముందుగా వచ్చి ఉండాల్సింది. అది రాలేదు. వీటన్నిటికి మించి ఏముందంటే బ్లాక్లో అమ్మడాలు. ఈ బ్లాక్లో అమ్మడాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కంట్రోల్. కేంద్రానికి సంబంధించింది కాదది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ సమస్య వచ్చింది, రాకుండా పోలేదు. ఈ గవర్నమెంట్ లో కూడా ఆ సమస్య వచ్చింది. ఆ బ్లాక్ లో అమ్మకాలు అనేది కంట్రోల్ చేయగలుగుతున్నారంటే చేయలేకపోతున్నారు. చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు కిలో నిలబడతాడు సబ్సిడీ మీద, అది దొరకకపోతే తను బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తుంది. బ్లాక్ లో కొనేటప్పుడు రెండింతలు అమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదు కదా, బ్లాక్ లో పరిస్థితి రాకూడదు. అంటే ఇక్కడ బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఇద్దరి మీద ఉంది. ఇద్దరు మానిటరింగ్ చేసుకోవాలి, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని సహకరించగలిగితే కనుక. ఇప్పుడు లేకుంటే రైతుల పరిస్థితి ఏంటని చూస్తున్నాం కదా, ఎంత దారుణంగా ఉందో. రాత్రి చెప్పులని చూసాము, టీవీలో చూస్తూనే మన దాంట్లోనే చెప్పులు లైన్లో పెట్టేసి పోయి రాత్రంతా పడుకోనే పరిస్థితి వచ్చింది అక్కడ. అట్లా రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయి చెప్పండి. పంటలు పండించడం అంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏదో వర్క్ చేసినట్టు కాదు కదా. చెమటోర్చి పని చేయాలి. గాలికి ఎండకు వర్షాలు వచ్చినా ఎంతమంది పని చేయాలి అక్కడ చెప్పండి. వాళ్ళకి ఇలాంటివి పరిస్థితి తీసుకురాకూడదు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఇద్దరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎరువులు పంపిణీ ఇప్పుడు మన మిత్రుడు బీజేపీ మిత్రుడు చెప్తున్నాడు సఫిషియెంట్ గానే ఉంది కాబట్టి బ్లాక్ లోకి వెళ్ళిపోయింది అంటున్నాడు. మన కాంగ్రెస్ మిత్రుడు వెరీ క్లియర్ గా చెప్తున్నాడు, అయ్యా బాబుగా 3 లక్షల టన్నుల వరకు రావాలని. మరి రికార్డులు చూస్తే కనుక రాలేదు. ఆయన చెప్తున్నదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా. కేంద్రం నుంచి రాలేదు. నేను ఒక్కసారి సబ్మిషన్ చేయనా లక్ష్మణ్ సార్? మనం ఏం చేసినామంటే సార్, ప్రతి ఏడాది మనకు రైతులకు కావాల్సినటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే జనరల్ గా మనము మే, జూన్, ఏప్రిల్లోనే మనం రివ్యూ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంటాం సార్. జనరల్ ప్రాక్టీస్ ఇది. అంటే లాస్ట్ 10 years మనం ప్రాక్టీస్ చేయండి. నేను హరీష్ రావు గారికి బాగా దగ్గరగా ఉండి చూస్తుంటాను కాబట్టి దీని ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది సార్ అంటే వీళ్ళకు మనము 3 నెలల ముందే అంటే సీజన్ కి 2 నెలల ముందు 3 నెలల ముందు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం సార్. మనం దౌర్భాగ్యం ఏంటంటే ఈసారి మనం ఎప్పుడు కూడా సార్ మనము 3 లక్షల టన్నులు 3.5 లక్షల టన్నులు అడుగుతాం సార్. కానీ ఈసారి మనం అడిగింది ఎంత సార్ అంటే అంటే గవర్నమెంట్ లెక్కలు ఇవి, నా సొంత కాదు, నా సొంత కవిత్వం కాదు. 1.7 లక్షల టన్నులు మాత్రమే అడిగిర్రు. దాంట్లో ఇప్పటి వరకు వచ్చింది ఎంత సార్ అంటే 80,000 టన్నులు మాత్రమే వచ్చినాయి. అంటే దీంట్లో పరిస్థితి ఎప్పుడెప్పుడు ఎంత వచ్చినాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎన్ని పంపించింది కూడా నా దగ్గర లెక్క ఉంది సార్, నేను తీసుకున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్లో 1.7, మేలో 1.6, జూన్లో 1.7, జూలైలో 1.6, మొన్న వచ్చింది సార్ 1.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. కానీ సరఫరా అయ్యింది మాత్రం సరఫరా అయ్యింది మాత్రం ఎంత అయిందంటే సార్, అంటే సరఫరా అయ్యింది కూడా ఎంత తేడా ఉందంటే ఏప్రిల్లోనేమో వచ్చిందేమో 1.7 అయితే 1.21 అయింది సార్. సార్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి యూరియా 1.7 అయితే ఇక్కడ సరఫరా అయ్యింది 1.21. మేలో మనకు 1.6 వస్తే ఇక్కడ 0.88. జూన్ లో మనకు 1.7 వస్తే ఇక్కడ సరఫరా అయ్యింది 0.98. జూలైలో మనకు సరఫరా అయ్యింది 1.6 అయితే ఈడ 1.43. ఆగస్టులో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 1.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అయితే ఇక్కడ సరఫరా చేసింది 0.82.
దిస్ ఇస్ నాట్ మై ఓన్ డాక్టర్ కరాటే రాజు రికార్డ్స్, దిస్ ఇస్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రికార్డ్స్ సార్. నేనేమో దీంట్లో ప్రభుత్వము అంటే మనం ప్రతి సంవత్సరం 9 ఏళ్ల పాటు 3 నుంచి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మనం తీసుకున్నాం సార్. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు రివ్యూ చేయడం, వ్యవసాయ శాఖతో రివ్యూ చేయడం, కేంద్ర మంత్రులకు కలవడానికి రాష్ట్రం నుంచి మంత్రుల బృందానికి పంపించడం, ముందే కేసీఆర్ గారు ముందు చూపుతోటే పంపించి తీసుకొచ్చి ఇక్కడ మీరు చెప్పింది ఒకటి నేను కరెక్టే సార్. ఏంటంటే అప్పుడు కూడా బ్లాక్ దందా చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టి లోపలేసింది సార్ కేసీఆర్ గారు. పీడీ యాక్ట్ వాళ్ళని గమనించి పీడీ యాక్ట్ లేసి లోపల బొక్కలేసింది అందరికి. నేను చెప్పేది ఏంటంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, మనము తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నటువంటి గోస చూస్తా ఉన్నాం కదా, రైతులు ఏడుస్తా ఉన్నారు కదా. మనం అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. నువ్వు 1.7 ఎందుకు అడిగిన ప్రతిసారి 3.5 లక్షలు అడిగేటోళ్ళం మనం. అడగడంలోనే ఎందుకు ఆటంకేతమైంది? ఒక 2 వెంకట్ ఒక్క నిమిషం వెంకట్, ఇది లెక్కలు నేను చెప్పేది, నేను నా సొంతది ఏది కూడా కాదు. నేనేమంటున్నానంటే మన డెలిగేషనే మనకు సరిగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెలిగేషన్ ఉండాలి కదా. పోనీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెలిగేషన్ లేదు అనుకుందాము, మరి కేంద్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు మరి మాకు తక్కువ వచ్చింది ప్రతి సంవత్సరం, వీళ్ళు ఏం రివ్యూ చేస్తున్నారు, వీళ్ళు ఏం మంత్రులు? నా బాధ ఏంటంటే సార్, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం పైన, రైతుల పైన మీకు ప్రేమ లేకపోతే, ఇక్కడ సమస్యల పైన అవగాహన లేకపోతే, మీరేం కేంద్ర మంత్రులు, మీరేం రాష్ట్ర మంత్రులు, మీరేం రైతులకు ఏం చేస్తారు? మీకు వీళ్ళ బాధ పట్టదా అంటున్నా నేను. మీకు అవగాహన లేకపోతే తెలిసిన వాళ్ళతోటనే తెలుసుకోకపోతే వ్యవసాయ శాఖ అధికారులకు పిలిపించుకొని అడిగితే వాళ్ళ లెక్కలన్నీ చెప్తే కదా. దీంట్లో ఏముంది సార్? ఏమైనా రాకెట్ సైన్స్ ఉందా లక్ష్మణ్ సార్? ఏం లేదు కదా సార్. ఇట్లా ఇది చెప్పుకోలేకుండా అంటే రాజకీయాలు కాదు సార్, రాజకీయాలు కరెక్ట్ గానే చెప్పారు. మీ వాదన కరెక్ట్ గానే ఉంది. నేను కూడా కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు గమనించాను. ఈ రైతుల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు చాలా తీసుకున్నారు. సరే, బ్లాక్ లో అమ్మడం అనేది అది ఎవరెన్ని చేసినా కూడా జరుగుతూ ఉంటది. కానీ ఈ ప్రభుత్వం కేంద్రంలోని వాళ్ళని ఒప్పించే విషయంలో కానీ, ముందు జాగ్రత్తగా వెళ్ళి అడగడం కానీ అవి చేసినట్టు నేనైతే వార్తలు వినలేదు. ఇప్పుడైతే కరెక్ట్ గా మీరు చెప్తున్నట్టు, కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారంటే కేంద్రం నుంచి రావాల్సింది అయితే రాలేదు. రానప్పుడు మరి రైతులకు ఆ విషయం తెలిస్తే ఉన్న స్టాక్ మీద 10 మందికి ఇచ్చేది ఉంటే 20 మంది మీద పడతారు లేదా? పడతానప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? క్యూలో పెడతారు, గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆందోళన, గొడవలు నడుస్తున్నాయి, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అన్నిటికీ మూలం ఏంటంటే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రాన్ని అలర్ట్ చేయాలి. అలర్ట్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అండి. ఎందుకంటే అవసరం మనిషి. కేంద్రం ఏమి కూర్చోంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? విపరీతమైనటువంటి సముద్ర అలల వలన స్టీమర్స్ అక్కడి నుంచి రావటం లేదు. మన గల్ఫ్ కంట్రీస్ అంటే మన పక్క దగ్గరలోనే ఉంటాయి. బట్ చైనా అంటే ఇంకా అటుపై నుంచి రావాలి, చాలా టైం తీసుకుంటుంది. అది రౌండ్ తిరిగి రావాలి కదా. అందువలన లేట్ అవుతున్నది అని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మళ్ళీ చెప్తున్నాను, మేక్ ఇన్ ఇండియా బీజేపీ మిత్రులు ఉంటే కనుక ఎందుకు 10 సంవత్సరాల నుంచి చైనా మీద, గల్ఫ్ కంట్రీస్ మీద యూరియా గురించి మనం ఆధారపడి ఉండాలి? ఈ పాటికి ఎన్ని కర్మాగారాలు పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు 4 కర్మాగారాలు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ ఎందుకు ముందుగానే ముందు 10 ఏళ్ళు పడుతుంది దానికి, వాటికి తయారు చేయడానికి. రా మెటీరియల్ ఇతర దేశాల నుంచి వస్తాయి. ఇక్కడ ముందు ఆ ఇఫ్కో అనేది అది తయారు చేసేటువంటి అది కెపాసిటీ తక్కువ, ఓన్లీ 5% వరకే మనకు అది ఉపయోగపడుతుంది. మనం 95% మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కదా. సిగ్గుచేటు కదా మేక్ ఇన్ ఇండియా అని చెప్పుకునేటువంటి కేంద్ర ప్రభుత్వానికి. రైట్. ఎస్ వెంకట్ నాయక్ గారు. మేడం ఒక మాట మేడం, రాజు నాయక్ గారు చెప్పిన లెక్క ప్రకారం నేను ఒకసారి దాన్ని సమ్మరైజ్ చేసి అంటే మొత్తం కలిపి చెప్తా. అన్నేమో మొత్తం అంటే నెలల వారీగా లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఒక్క మాట నేను చెప్తా చూడండి మేడం. 12 లక్షల టన్నుల యూరియాని మాకు ఈ ఖరీఫ్ సీజన్ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్ పెట్టింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నది ఎంత? 9.8 లక్షల టన్నుల యూరియాని మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే జరిగిన ఇది మొత్తం చెప్తున్నా మేడం, అది డిస్కషన్ చెప్తున్నా. తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్ కి 8.30 లక్షల టన్నుల వరకు ఇప్పటి వరకు రావాలి, ఆగస్టు 10 వరకు రావాలి. కానీ వాళ్ళు ఇచ్చిందంతా 5.30 లక్షల టన్నుల వరకు వాళ్ళు ఇచ్చింది.
అంటే 3 లక్షల టన్నుల వరకు స్కార్సిటీ ఉంది. ఇదే విషయాన్ని ఇదే డిబేట్ లో 3 సార్లు నేను చెప్పిన. మేడం నేను ఏమంటున్నా అంటే 3 లక్షల టన్నుల స్కార్సిటీకి రీజను రామచంద్రరావు గారు క్రిస్టల్ క్లియర్ గా ఏమని చెప్తారంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వలన, అదే విధంగా రెడ్ సీలో కొన్ని ఏదైతే అలల వలన, ఆ ట్రాన్స్పోర్ట్ ఇబ్బందుల వలన మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఏది మనం చెప్పిర్రు. ఎవరు? రామచంద్రరావు గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వాళ్ళు ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఏమని అంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాని బ్లాక్ లో అమ్ముకుంటుందని చెప్తున్నారు. మేడం ఒక మాట మీరు చూడండి, రావట్లేదని వాళ్ళే చెప్తున్నారు. 3 లక్షల టన్నుల స్కార్సిటీ ఉందని వాళ్ళే చెప్తున్నారు. 62,000 టన్నులను మేము ఇప్పుడే పంపిస్తున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఏది వ్యాగిన్లో ఏది ఏదంటే మన ట్రైన్ లో అది వస్తున్నది మన వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ యూరియా స్కార్సిటీని రెడీమేడ్ గా దాన్ని ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏ లెక్కలు నమ్మాలి చెప్పండి? ఇప్పుడు మీరు ప్రధానంగా రాజునాయకన్న నాకు అంటే ఈ విషయాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ లెక్కని మనం నమ్మాలి? రాలేదు రాకపోవడానికి కారణం ఇదని చెప్పి వాళ్ళు మీకు వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాల్సిన అవసరం ఏముంది? నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇందాక డిబేట్ లో చెప్పుంటే మళ్ళీ చెప్తున్నాం. ఈ 62,000 టన్నుల యూరియా రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వారం రోజుల పాటు వాయిదా తీర్మానాన్ని కూడా పెట్టి పార్లమెంట్ ఆవరణలో ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో కొట్టాడడం వల్ల మాత్రమే వచ్చిందని చెప్పి మేము కుండలు బద్దలు కొట్టినట్టు చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్ర రైతాంగాల తరఫున ప్రభుత్వంలో ఉండి కూడా మేము కొట్లాడినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే అధికారులు కానీ వాళ్ళందరూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసుకుంటూ పోతున్నారు. కానీ ఒకటి చూడండి, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో తెలంగాణ మీద బీజేపీ పార్టీకి లేదు, బీజేపీ ప్రభుత్వానికి లేదు. ఆంధ్రప్రదేశ్ కి 25 లక్షల మెట్రిక్ టన్నులు కానీ ఏదైతే యూరియా పంపించాల్సిన అవసరం ఉందో దానికి ఎటువంటి విషయాలు రాలే, ఎటువంటి అడ్డంకులు రాలే. కానీ తెలంగాణకు పంపించాల్సిన విషయం మాత్రం ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధము ఈరోజు అడ్డుగా సాకుగా మాట్లాడుకుంటూ పోయారు. ఇందాక రాజునాయక్ అన్న గారితో నేను ఈ విషయంలో 100% ఏకీభవిస్తా. ఇక్కడున్న ఏదైతే ఇద్దరు మంత్రులు ఉన్నారో గాడిదపల్లి తవ్వుతురా అని అడుగుతున్నాం. జేపీ నడ్డా గారి దగ్గర తెలంగాణలో ఏం రాజకీయం నడుస్తుంది, ఎవరు ఏ గుట్లో పోతున్నారు, ఎవరిని గుంజాలి, ఎక్కడ పొక్క పెట్టాలని దీని మీద ఆలోచించకుండా రైతుల పక్షాన ఆలోచించి రైతుల పక్షాన మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఎరువులు తీసుకొచ్చుకున్నారో మీరు కూడా బ్లాక్ మెయిల్ చేసి తీసుకురాయండి. కానీ మీరు బ్లాక్ మెయిల్ చేయరు, ఎందుకంటే మీరు చెప్పులు మోసే సంస్కృతి ఉంటుంది. గట్టిగా సంస్కృతి మీ దగ్గర లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం లేదా బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక్కటే ఉంటుంది తప్ప గట్టిగా మాట్లాడి ఎదిరించి చెప్పే ప్రశ్న లేదు. ఎందుకంటే గులాం నైజాన్ని మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగాన్ని మీ గులాంగిరి తాకట్టు పెట్టి ఒక నీచ సంస్కృతి మీకు దిగజారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది పొలిటికల్ స్పీచ్ కాదు మేడం, ఇది ఫ్యాక్ట్, ఇది 100% ఫ్యాక్ట్. నేను చెప్పిన ప్రతి లెక్క ఏదైతే ఉందో ఈ లెక్క రామచంద్రరావు గారు వారి ప్రెస్ మీట్ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పి ఉన్నారు. ఆ లెక్కలు మేము చెప్తున్నాం. ఇందాక రాజనేత గారు అంటారు ఏది యూరియా ఆల్రెడీ మిగిలి ఉంది, ఆ మిగిలిన దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటారని చెప్తున్నారు. రబీని ఖరీఫ్ని మళ్ళీ ఆ సీజన్ లో పెట్టి కలిపి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆ కాకి లెక్కలు చెప్పాలి మేడం? మీరు నిజంగా శుద్ధపూసలు అయితే, మీరు నిజంగా కరెక్ట్గా ఉన్నట్లయితే తెలంగాణ ప్రజలకు రావాల్సింది ఇవ్వాల్సింది ఇవ్వండి. లక్ష్మణ్ సార్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమని చెప్పారంటే మేక్ ఇన్ ఇండియా భాగంగా ఇప్పటికీ చైనాని తీర్థం దాని మీద ఆధారపడుతుంది, ఇరాన్ తీర్థం దాని మీద ఆధారపడుతుంది. ఈ వివిధ దేశాల మీద ఆధారపడే పరిస్థితుల కంటే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర మేనేజ్మెంట్ చేస్తున్న అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్టాబ్లిష్ చేసిన మహారత్నాలు మినీ రత్నాలు వీటి మీద ఆధారపడే రోజులే ఇప్పటికి ఉన్నాయి. కానీ మీరు కొత్తగా ఈ 11 సంవత్సరాల్లో సృష్టించిన ఒక్క సంస్థలైనా ఉన్నాయా? సిగ్గుపడాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం. ఉంది ఎంతసేపటికి ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బదనాం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తప్ప ఇక్కడ కొత్తగా చేసేదే ఉంది, కొత్తగా ఒరిగేదే ఉంది. అది కూడా చెప్పాల్సిన అవసరం. విశ్వాసం ఉన్న బీజేపీ నాయకులను మేము అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మాత్రమే బీజేపీ ఎంపీలు ఇయ్యలే, తెలంగాణ రాష్ట్రం కూడా 8 మంది బీజేపీ ఎంపీలు ఇచ్చింది. కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా కానీ లేకపోతే రసాయనాలు ఇవన్నీ ఫుల్లీ డిపెండ్స్ సబ్జెక్ట్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బదనం చేయాల్సిన అవసరం ఏముంది? వివిధ మీద ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, రైతులకు మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కూడా స్పష్టంగా ఒకటి అడుగుతున్నా, రాజునాయక్ అని అడుగుతున్నా, అన్న మీరు చూడండి, మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? ఎరువులు ఇవ్వాల్సిన బీజేపీ మీద పోరాటం చేస్తున్నారా? మేము కూడా ఎరువుల కోసం పోరాటం చేస్తున్నాం, మా మీద చేస్తున్నారా? మా మీద చేస్తున్నా అంటే మీరు రాజకీయం చేస్తున్నట్టు. ఎరువుల కోసమే పోరాడుతున్నా అంటే బీజేపీ మీద కొట్లాడండి, మేము ఈ విషయంలో మీకు సపోర్ట్ ఉంటాం. రైట్. ఎస్ రాజునాయక్ గారు. మేడం నమస్తే. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే వెంకట్ గారు మాట్లాడిన దాంట్లో లెక్కలు అంకెలు కొంత అటు ఇటు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర యూరియా తీసుకురావడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. రైతుల సంక్షేమం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీరోగా కనిపిస్తా ఉంది. ఒకవేళ ఎందుకంటే కేంద్రంతో ఎవరు కొట్లాడిరు ఎవరేం చేసిరు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ 9 ఏళ్ల పాటు ఎప్పుడు ఇబ్బంది రాలేదండి మాకు.
9 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏనాడు కూడా రైతులు ఒక్క రైతు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకోలేదు, ఎక్కడ చెప్పుల లైన్లు లేవు, ఎక్కడ రేషన్ కార్డులు పెట్టలేదు, ఎక్కడ ఆధార్ కార్డు పెట్టలేదు. కేసీఆర్ గారు ఉన్నన్ని పాలన చేసినన్ని రోజులు ఏడ కరెంటు పోలేదు, ఏ దొంగలు కొట్టే అర్ధరాత్రి కూడా కరెంటు పోలేదు. ఈ రోజు దొంగలు కొట్టే అర్ధరాత్రి కరెంటు పోతా ఉంది, మోటార్లు ఆన్ చేయకపోతే మోటార్లు పేలిపోతా ఉన్నాయి, కరెంటు లేక బాధలు పడతా ఉన్నారు. ఇప్పుడు యూరియా దగ్గరికి వచ్చింది. యూరియా దగ్గరికి సరే మీ రాష్ట్ర ప్రభుత్వం అడగడంలో ఫెయిల్ అయింది, తీసుకురావడంలో ఫెయిల్ అయింది. ఇప్పటికైనా నష్టమేం లేదు. ఇప్పటికైనా హుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా కలగజేసుకొని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ కేంద్ర అధికారులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కలిసి తీసుకురావడంలో కూడా ఇప్పటికైనా సక్సెస్ కావచ్చు. అదేమో మనకంటే 1,00,000 కిలోమీటర్లు తయారు చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ గోడౌన్లలో ఖాళీగా ఉండి వీళ్ళు అడగకుండా అట్లనే ఇంకా పంపకుండా వేరే రాష్ట్రాలకు పంపకుండా వేరే రాష్ట్రాలు సీజన్ లేని దాన్ని కూడా మళ్ళించవచ్చు. అట్లా జరిగినటువంటి కోకొల్లాలు ఉన్నాయి. గుజరాత్ లో 1992 నుంచి 2024 వరకు అట్లనే పంపించారు వాళ్ళు. గుజరాత్కి ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది వాళ్ళకి ఫ్రీ లైన్. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏది కావాల్సి అప్పుడు తీసుకున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల రైతాంగ సంక్షేమానికి ఆయన ఆలోచిస్తే ఖచ్చితంగా యూరియా వస్తుంది. యూరియా రావడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇక కేంద్ర మంత్రుల పరిస్థితి ఇక వాళ్ళు నిజంగా గుడ్డి గాడిద పళ్ళు తోముతున్నారా, గాడిదలు అని చెప్పాలన్నా వాళ్ళని ఇంకేదో ఎన్ని భాషలని చెప్పొచ్చు. రైతులను పట్టించుకోకపోతే బిడ్డ రేపు రైతుల మిమ్మల్ని మరణ శాసనం రాస్తారు ఖచ్చితంగా. ఏం వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెట్టాలని ఓట్లేసి గెలిపించి కేంద్ర మంత్రులు మేడం వీళ్ళని గాడిద పళ్ళు తోమనికి పోతున్నారు ఢిల్లీకి. ఇప్పటికైనా వాళ్ళని మాట్లాడమని చెప్పండి. ఈ ఊరికే రాజకీయాలు మాట్లాడి మనం టీవీలో కొట్లాడుకొని కావాల్సింది పంట పొలంలో చల్లడానికి యూరియా కావాలి. ఆ యూరియా కొరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇక్కడ? అదే విధంగా కేంద్రంలో పంపించాల్సినోడు ఏం చేస్తున్నాడు? మరి అడగాల్సినోడేమో అడగకపో పోయి కాళ్ళు మొక్కి ఓటుకు నోటుకు నేను జైలు పోకూడదు ఏం చేస్తే అదే అని చెప్పేసి ఆడికొని పోయినోడే కామ్గా కూర్చోమని చెప్పి ఇది కాదు కావాల్సింది తెలంగాణ ప్రజలకు రైతులకు ఖచ్చితంగా యూరియా కావాల్సిందే, యూరియా దిగాల్సిందే వ్యాగన్లు. రైట్ లక్ష్మణ్ గారు ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రత్యేకించి పదవుల్లో ఉన్న వాళ్ళు మంత్రులు అని కేంద్ర మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి కానీ ఇలాంటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఏంటంటే అలర్ట్ గా ఉండాలి. రైట్ ఇప్పుడు కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. మనం బీఆర్ఎస్ మిత్రులు చెప్పినట్టు బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా. రైట్ థ్యాంక్ యూ. ఎవరు ఓట్లేసి గెలిపించింది ఎవరు కాబట్టి బాధ్యతాయుతంగా పనిచేయగలిగితే ఈ సమస్య రాదమ్మా. రైట్